ఆ లక్ష్మి ఆమె కష్టార్జితమా లేక ఇతరులకు కలిగించిన నష్టమా? సాధారణ ఉద్యోగంతో జీవితం మొదలుపెట్టిన వారు ఎదగడం సహజం. కానీ కొందరి ఎదుగుదల చూస్తుంటే కష్టపడి పైకొచ్చారా? లేక అడ్డదారులు తొక్కి అక్రమాస్తులు కూడబెట్టారా అనే అనుమానం కలగక మానదు. ఇప్పుడు కర్నూలు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఇద్దరు అధికారులపై వస్తున్న ఆరోపణలు సరిగ్గా ఇవే ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. నిజానికి మార్కెట్ యార్డుకు వచ్చే ప్రతి గింజ కంప్యూటర్లో నమోదు కావాలి. కానీ ఇక్కడ కథ వేరేలా ఉంది. జీరో ట్రేడ్ పేరుతో సరుకులను రికార్డుల్లోకి ఎక్కించకుండానే మాయం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఫీజులు గోల్మాల్ అవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారని ప్రధాన ఫిర్యాదు. అవినీతి అక్కడితో ఆగలేదు. ఉల్లి కొనుగోళ్లలో ఏకంగా 80 లక్షల రూపాయల దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమ్ముడైన ఉల్లిని మళ్లీ అమ్మకానికి పెట్టి అదే సరుకును పదే పదే ప్రభుత్వానికి విక్రయించినట్లు రికార్డులు సృష్టించారని సమాచారం. చైర్మన్ లేదా పర్సన్ ఇన్ఛార్జ్ అనుమతి లేకుండా సిఎఫ్ఎంఎస్ నిధులను డ్రా చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. 2008లో ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తిగా ఉద్యోగంలో చేరిన ఒక అధికారి ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులు, భవంతులు, భూములు ఎలా సంపాదించారో, పోలో, స్కోడా, ఇన్నోవా వంటి లగ్జరీ కార్ల వెనకున్న రహస్యం ఏంటి? కేవలం 10 ఏళ్ల కాలంలోనే ఈ స్థాయి ఎదుగుదల సాధ్యమేనా? ఈ ప్రశ్నలే ఇప్పుడు విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్ళాయి. ఈ అవినీతి భాగోతం బయటపడాలంటే మార్కెట్ యార్డులోని సీసీ కెమెరా ఫుటేజీలే కీలక సాక్ష్యం. వాటిని పరిశీలిస్తే అధికారుల అసలు రంగు బయటపడుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొంతమంది ప్రభావశీల రాజకీయ నాయకుల అండదండలు ఉండటం వల్లే ఇప్పటికీ వీరిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. తన కష్టంతో సంపాదిస్తే గౌరవం ఉంటుంది. కానీ ఇతరులను నష్టపరిచి ప్రభుత్వ నిధులను దోచుకుంటే అది ఎప్పటికైనా అగ్గి రాజేసి బొగ్గు చేయడం ఖాయం. మరి ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ మరియు విజిలెన్స్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.